పచ్చడి పండుమిర్చి ఇవి కేజీన్నర తీసుకున్నాము. కేజీన్నర తీసుకొని మంచిగా కడిగి ఆరబెట్టి ఇవన్నీ తొడిమెలు తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. కేజీన్నర అంటే కొన్ని మెత్తగా ఉన్నాయి, అవి తీసేసినాము. తొడిమెలు అవి పావు కేజీ పోయినాయి. ఇవి కేజీ వెళ్ళినాయి. కేజీ పండుమిర్చికి పావు కేజీ ఉప్పు వేసుకోవాలి. పావు కేజీ అంటే ఇది గ్లాస్ మాకు పావు కేజీ ఉంటుంది. కరెక్ట్గా ఇట్లా తీసుకోవాలి. ఇంత ఉప్పు తీసుకోవాలి. కానీ ఇంత ఉప్పు తీసుకున్నా ఇంత ఏమి వేయద్దు. ఉప్పు ఇందులో కొంచెం తీసి ఒక పావంతు తీసి వేసుకోవాలి. మళ్ళీ మనకు ఉప్పు సరిపోయింది చూసి వేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ఉప్పులు కషం ఉంటున్నాయి, కొన్ని ఉప్పులు కషం తక్కువ ఉంటున్నాయి. కాబట్టి ఈ ఉప్పును కూడా ఈ విధంగా మంచిగా ఎండబెట్టుకోవాలి. చింతపండులో కూడా ఈ పీసులు పిక్కలు ఇవన్నీ తీసి మంచిగా ఎండకు పెట్టుకోవాలి ఒక రోజు ముందే. పావు కేజీకి పావు కేజీ చింతపండు వేస్తాం. ఇట్లా మనకు పావు కేజీ అని అనుకుంటే ఇట్లా పట్టుకొని 2 పిరికిళ్ళు ఇట్లా వేయచ్చు. 2 పిరికిళ్ళు ఇట్లా వేసుకోవాలి. ఇంత ఇట్లా 2 పిరికిళ్ళు ఇట్లా పట్టుకొని వేసుకుంటే అట్లా కూడా లెక్క తెలుస్తుంది. కేజీకి పావు కేజీ చింతపండు, పావు కేజీ ఉప్పు. ఉప్పు వేసుకునేటప్పుడు కొంచెం తక్కువ చేసి వేసుకోవాలి. మనం చూసి మళ్ళీ ఉప్పు కలుపుకోవాలి. 1 స్పూన్ పసుపు. వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి బరకగా. కొన్ని మిక్సీ జార్ కూడా ఎండకు పెట్టుకోవాలి. ఇట్లా ఎండకు పెట్టి పట్టుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుంటూ పట్టాలి. ఇట్లా మిర్చి తీసుకొని జార్లోకి ఇట్లా కొంచెం ఉప్పు వేసుకొని పట్టుకోవాలి. ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని నేను టప్పర్వేర్ డబ్బాలకు తీసుకుంటున్నా. ప్లాస్టిక్ డబ్బా యూజ్ చేయొద్దు, కానీ నా దగ్గర ఇంత పెద్దది గాజుది లేదు కాబట్టి టప్పర్వేర్ డబ్బాలో పెట్టుకుంటాము. మిర్చి కూడా మొత్తం ఇదే విధంగా మిక్సీ పట్టుకోవాలి. మిరపండ్లు మొత్తం కేజీ ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని మనం పావుసేరు ఉప్పు పోసుకోవాలి కదా, అందులో కొంచెం ఉంచుకున్న ఉప్పు తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు. ఇది గ్రైండ్ చేసుకొని ఎండబెట్టి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు పావు కేజీ చింతపండు, ఈ మిర్చిలో చింతపండు మంచిగా ఇట్లా పెట్టాలి. నేను కొంచెం ఎక్కువ ఎండబెట్టుకున్నా. పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ ఎండబెట్టుకున్నా. పావు కేజీ వరకు వేసుకున్నా. ఈ విధంగా మంచిగా నానబెట్టాలి. ఒక 2 డేస్ ఈ చింతపండు ఇందులో నానాలి. చింతపండు కూడా కలుపుకొని ఇట్లా మనం టప్పర్వేర్ డబ్బా కానీ సీసాల కానీ ఒక 2 డేస్ ఉంచాలి. 2 డేస్ ఊరిన తర్వాత అప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకునేటప్పుడు 1 స్పూను మెంతులు, ఒక 2 స్పూన్లు ఆవాలు వేయించి పొడి చేసి కలుపుకొని మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టి ఎల్లిపాయ అవి వేసి పోపు చేయాలి. మిక్సీ పట్టేటప్పుడు కూడా కొన్ని ఎల్లిపాయలు వేయాలి. ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. మనం మొన్న రుబ్బి పెట్టుకున్నాం కదా పండుమిర్చి, చింతపండు, ఉప్పు, కొంచెం పసుపు వేసి రుబ్బి పెట్టుకున్నాం కదా. ఈ 3 డేస్ అయింది. ఈ 3 డేస్కి మంచిగా ఊరింది. ఇప్పుడు మిక్సీ పట్టి పోపు వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఫుల్ 1 టీ స్పూన్ మెంతులు. ఈ మెంతులు కొంచెం వేగిన తర్వాత ఒక 2 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. మెంతులు ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత 2 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. ఫుల్ 2 స్పూన్లు ఆవాలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ పెంక వేడికే అవి వేడైపోతాయి, సరిపోతుంది.
ఇప్పుడు ఇది పొడి చేసి పెట్టుకొని ఈ పొడి కొన్ని ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకుందాం పండు మిర్చిని. ఈ విధంగా పండ్ల పచ్చడి రుబ్బి పెట్టుకోవాలి. ఈ రుబ్బి పెట్టుకున్న పచ్చడికి ఇప్పుడు పోపు వేసుకుందాము. పచ్చడిలోకి నేను కొన్ని ఎల్లిపాయలు కలుపుకుంటున్నా పచ్చి. ఈ విధంగా కొన్ని ఎల్లిపాయలు కలుపుకుంటే బాగుంటుంది పచ్చడి. ఇందులో కొన్ని పచ్చి ఎల్లిపాయలు కలిపితే బాగుంటుంది. పచ్చడి కూడా ఖరాబ్ కాదు పచ్చి ఎల్లిపాయలు కలపటం వల్ల. మనం ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు, ఆ పొడి కూడా ఇందులో కలుపుకోవాలి. ఈ పొడి కూడా ఇందులో కలుపుకోవాలి. ఈ రుబ్బి పెట్టిన పచ్చళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుదాం. ఈ విధంగా వేసుకొని కలిపి పోపు పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకొని పోపు వేసుకుందాం. మనం ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఈ టైంలోనే ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. ఉప్పు తక్కువ అయితే మళ్ళీ ఉప్పు కొంచెం ఈ టైంలో కలిపి పోపు వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు పోపు వేసుకుందాం. పోపులో 1 కప్పు పోపు గింజలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఆయిల్ 1/2 కేజీ కంటే కొంచెం తక్కువ పోసినాం. కొంచెం ఎండుమిరపకాయలు వేసుకోవాలి, ఒక 4-5. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. నేను ఇంగువ కూడా వేసుకుంటా. కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేస్తే బాగుంటుంది పచ్చళ్ళు. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కొన్ని ఎల్లిపాయలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. ఈ నూనె చల్లగైనాక ఇందులో వేసి కలుపుకోవాలి. స్టవ్ బంద్ చేసి నూనె కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు కలుపుకోవాలి. నూనె కొంచెం గోరెచ్చగా అయింది. ఇప్పుడు కలుపుకోవాలి కొంచెం. ఇప్పుడు ఈ పోపు మొత్తం ఈ పచ్చళ్ళలో వేసి కలుపుకుందాం. ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. పండ్ల పచ్చడి రెడీ అయిపోయింది. ఈ విధంగా పోపు పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి ఈ పచ్చడికి. మనకు పచ్చడి 3 డేస్ దాకా ఊరింది కాబట్టి మంచిగా మెత్తగా అయింది గ్రైండ్ చేసినప్పుడు. అట్లా ఊరేసుకొని పచ్చడి రుబ్బి పెట్టుకుంటే బాగుంటుంది.